ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో జగనన్నకు చెబుదాం స్పందన ద్వారా ప్రజల సమస్యల వెనుకలు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. విద్యుత్ బకాయిలు చెల్లించమని అడిగితే లైన్మెన్ పై కత్తితో దాడి, హాస్పిటల్కి తరలింపు. వారిపై తగు చర్యలు తీసుకోవాలి విద్యుత్ శాఖ రామయ్య. నంద్యాల రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో వెంటనే స్పందించి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. మహాశివరాత్రికి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు, జిల్లా అధికారి రాజియా సుల్తానగర్. నంద్యాలలోని మదర్సా అరబియా మిసాహుల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు జల్సా ఏ దస్తార్ బందీ కార్యక్రమం. ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు, హాస్పిటల్కి వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరీ. కూరగాయల మార్కెట్లో భారీగా పెరిగిన అల్లం ధర, కొనాలంటే వెంబెళ్లెత్తిపోతున్న ప్రజానికం. నంద్యాల కృష్ణ టెంపుల్లో షాక్ సర్క్యూట్, గడ్డివాము దగ్ధం, పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ ఏ పద్మజ, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడారు. స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు BNSLA లోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యతతో పరిష్కారం చూపేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలతో ఇండార్స్ ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో వచ్చిన ప్రజా ఫిర్యాదులపై సంబంధిత మండల అధికారులు కూడా పూర్తిస్థాయి దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేసిన మురళి అధికారుల ఆదేశాల మేరకు ఎన్జీఓస్ కాలనీలో లలిత నగర్లో మెస్ హోటల్స్ యాజమాన్య విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో మురళి కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన మురళిపై మెస్ వాగ్వాదం చేస్తూ కరెంట్ కట్ చేస్తావా అంటూ కత్తి తీసుకుని మురళిపై కత్తితో దాడి చేయగా చేతికి గాయం కావడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రామయ్య మాట్లాడుతూ లలిత నగర్లో ఉన్న మెస్ వారికి ఎన్నిసార్లు చెప్పినా బకాయిలు చెల్లించమంటే చెల్లించకుండా ఉండడంతో మురళిని కరెంటు కట్ చేయమని చెప్పడంతో వెళ్లి కట్ చేస్తుండగా కత్తితో దాడి చేయడం దారుణమని, ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసు అధికారులు ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు నా పేరు మురళీ కుమార్, నేను అసిస్టెంట్ లైన్మెన్గా D2 సెక్షన్లో పనిచేస్తున్నాను. ఈరోజు డ్యూటీలో భాగంగా డిస్కనెక్షన్ లాస్ట్ మంత్ బిల్లు కట్టనివి డిస్కనెక్షన్కి పోయినాము. లలితానగర్లో 2 సర్వీసులు కట్టని కాడికి పోయింటే రాజేష్ అనే మెస్ నడుపుతున్నాడు. అతను డిస్కనెక్షన్ చేసినాక అతను గొడవపడి చిన్న కత్తి తీసుకొని ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇది దపదపాలకు ఇంతకుముందు కూడా మా ఏడీని ఒక లైన్మెన్ కూడా ఇలా ఒకసారి గొడవ జరిగింది. ఆ రోజు చిన్న గొడవలతో బయటకు వచ్చినాము, కానీ ఈసారి మాత్రం కత్తితో దాడి చేసినాడు. దీనికి డిపార్ట్మెంట్ పరంగా బాగా చర్య తీసుకొని అతని పైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు లలితానగర్లో
బిల్లులు కట్టిన సర్వీసులకు డిస్కనెక్షన్ చేయడానికి మా యొక్క సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా లలితానగర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హాస్టల్కు సంబంధించి ఒక 2 సర్వీసులు బిల్లు కట్టకపోతే మా అసిస్టెంట్ లైన్మెన్ మురళీ కుమార్ మరియు నూర్ బాషా అని ఇద్దరు కలిసి డిస్కనెక్షన్కు చేశారు. చేసేటప్పుడు అతనితో చిన్న గొడవ జరిగి అతను కత్తితో ఏలు మీద గీకడం జరిగింది. కానీ అతను వినియోగదారుడు ఏదైనా బిల్లు బకాయి చెల్లించలేకపోతే ఈరోజు కాదు లేదంటే రేపు చెల్లిస్తామని చెప్పాలి. కానీ ఇలా అతని మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అతని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతను అరెస్ట్ చేయవలసిందిగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఈరోజు D2 సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న మురళీ గారు విధి నిర్వహణలో డిస్కనెక్ట్ చేయడానికి ఒక 2 సర్వీసులు బకాయి ఉంటే డిస్కనెక్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో డిస్కనెక్ట్ చేసిన తర్వాత కన్జ్యూమర్కు మా లైన్మెన్కు వాగ్వివాదం జరిగి అతను మా లైన్మెన్ కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే మా యూనియన్ తరఫున అతనికి ధైర్యం చెప్తూ ఈ సంఘటనను ఖండిస్తూ దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మనోహర్ లైన్ ఇన్స్పెక్టర్ D2 సెక్షన్. మా మనోహర్ లైన్ ఇన్స్పెక్టర్ D2 సెక్షన్ నంద్యాల్. మా ఏఈ గారి ఉత్తర్వుల ప్రకారం మా స్టాఫ్ అందరూ పోయి డిస్కనెక్షన్ చేస్తూ ఉంటారు ప్రతి నెల. కానీ ఈ నెల 4వ తారీఖున మురళి ఏఎల్ఎం అని అతను పోయి ఎన్జిఓస్ కాలనీ లలితానగర్లో 2 సర్వీసులు కట్ చేయడానికి పోయి అతని పై కత్తితో దాడి చేసి దెబ్బలకు గాయాలై ఇబ్బంది పడినాడు. కావున మా పై అధికారుల ఒత్తిడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. సరే, ఇటువంటి సంఘటన మళ్ళా పునరుద్ధరణ కాకుండా పై అధికారులు కూడా మాపై ఇటువంటివి ఏమీ జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల 10వ వార్డు మూలంపేటలో డ్రైనేజీ కల్లుల చెత్త నిలిచిపోవడంతో రోడ్లపైకి మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డు ప్రజలు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్కి సమాచారం ఇవ్వడంతో వెంటనే మున్సిపల్ సమస్యను తెలియజేసి ప్రజలు ఇబ్బందులు పడకూడదని దగ్గరుండి డ్రైనేజ్ మురుగునీరు లేకుండా సిబ్బందితో పనులు చేయించారు. కౌన్సిలర్ తీసుకున్న శ్రద్ధపై ఆనందం వ్యక్తం చేశారు. ఎవరైనా కానీ ఫోన్ చేసి చెబితే చూద్దాం చేద్దామని చెబుతారు. కానీ సమస్య తెలిసిన వెంటనే పరిష్కారమైనంత వరకు దగ్గరుండి సమస్యను పరిష్కరించారని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడారు. మా వార్డులో మార్కెట్లో ఉన్న డ్రైనేజీ కాలువలు బ్లాక్ కావడంతో డ్రైనేజీ వాటర్ మొత్తం రోడ్లపై ప్రవహించడం జరుగుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు తెలియజేసి సిబ్బందితో పని చేయించడం జరిగిందని, అదేవిధంగా ఎమ్మెల్యే సహకారంతో త్వరలో సమస్య త్వరగా పరిష్కరించే మార్గం చేస్తామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ముల్లాంపేట 10వ వార్డు మార్కెట్ డ్రైన్ బ్లాక్ కావడం వల్ల ఇక్కడ వాటిలో నీళ్లు రావడం జరిగింది. దీన్ని వెంటనే మన సాగిన సెక్రటరీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే పరిష్కారం అనేది మన SSR రావడం జరిగింది. త్వరలోనే దీనికి ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ తీసుకోబోయి రోడ్డు వేసే బాధ్యత మేము తీసుకున్నామని ఈరోజు ముల్లాంపేట నందు మార్కెట్లో కాలువ బ్లాక్ కావడం వల్ల నీళ్లు ఈ వీధిలోకి రావడం జరిగింది. ఇది వెంటనే కౌన్సిలర్ గారు ఫోన్ చేయడంతో వచ్చేసి మేము ఆ బ్లాక్ తొలగించడం జరిగింది. ఇప్పుడు కానీ నీళ్లు కానీ తగ్గిపోతూ ఉన్నాయి. ఈ నీళ్ళు ఆ బ్లాక్ తీసేసాము, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతుంది. నంద్యాల మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి రజియా సుల్తాన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాంతినగర్లో ఉన్న జిల్లా ఆర్టీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రజియా సుల్తాన్ మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని, శ్రీశైలం మహానంది జిల్లాలోని క్షేత్రాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని, అదేవిధంగా శ్రీశైలంలో తోపుడు బండ్లకు అనుమతించడం లేదని, ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో కూడా తోపుడు బండ్లను అనుమతించడం లేదని, తోపుడు బండ్ల చిరు వ్యాపారస్తులు ఇది గమనించాలని, జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ తెలుసు, శివరాత్రి ఈసారి మనము 8వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ స్పెషల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి 1వ తేదీ నుంచి 11 వరకు మనకి బాగా రద్దీగా ఉంటుంది. దానికి సంబంధించి ఆర్టీసీ వాళ్ళు కూడా స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ శివరాత్రికి మనం వివిధ డిపోల నుంచి 150 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈసారి రద్దీ బాగా ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఈసారి 165 బస్సెస్ ఈసారి ప్లాన్ చేయడం జరిగింది.
ఈ 165 బస్సెస్లో మనకి ఇంటర్నల్ పూలింగ్ ద్వారా 95 బస్సులు, మిగతా బస్సులన్నీ కూడా ఎక్స్టర్నల్ పూలింగ్ అంటే మనకి వేరే జిల్లాల నుంచి అనమాట. లైక్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఇక్కడ అనంతపురం నుంచి మనకి మిగతా 70 బస్సులు కూడా మనకు వస్తాయి. సో మరి ఈ 70 బస్సులతో మనం స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము. మరి స్పెషల్స్ ఆపరేట్ చేయడమే కాకుండా మనకి మొత్తం అక్కడ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఏదైనా బస్సులు పొరపాట్లు ఏదైనా ఫెయిల్ అయినా కూడా మనకి ఇమీడియట్ అటెన్షన్ కోసం అని చెప్పేసి రిలీఫ్ క్యాంప్స్ కూడా శ్రీశైలము, తర్వాత హటకేశ్వరం దగ్గర, తర్వాత దోర్నాల్లో కూడా బేస్ క్యాంప్లో కూడా మనము రిలీఫ్ టీమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రాబ్లం లేకుండా మొబైల్ రిలీఫ్ టీమ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అంటే 2 జీప్స్ ఉంటాయి, కంటిన్యూస్గా ఫ్రమ్ దోర్నాల్ టు శ్రీశైలము, ఇటు దోర్నాల్ టు బైర్లూటి వరకు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. అలాగే బైక్తో కూడా ఒక రిలీఫ్ టీమ్ కూడా ఏర్పాటు చేశాము. సో మనము ఆఫీసర్స్ని కూడా ఒక 10 మందిని డిప్లాయ్ చేశాము. అట్లాగే దాదాపు ఒక 100 మంది దాకా అంటే MIS క్యాంప్స్ ప్లస్ అక్కడ కంట్రోల్ చార్ట్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి శ్రీశైలంలో దోర్నాల దగ్గర 100 మంది స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్టాఫ్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారికి వెంటనే మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఒక మెడికల్ క్యాంప్ కూడా మా SMO కర్నూలు గారి చేత ఒక క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీశైలమే కాకుండా మనకి నంద్యాలలో చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. మహానంది, ఓంకారము, భోగేశ్వరము, సంగమేశ్వరము, రుద్రకోడూరు, కొలను భారతి, యాగంటి, తర్వాత డోన్ దగ్గర బ్రహ్మగుండము, ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటన్నిటికి కూడా మనము కన్సర్న్డ్ డిపోస్ నుంచి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము. మహానందిలో కూడా లాస్ట్ ఇయర్ 15 బస్సులు ఆపరేట్ చేశాము. సో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈసారి ఇంకొక 5 బస్సులు కూడా మనం ఆ రూట్లో పెంచడం జరిగింది. ఇకపోతే ఫేర్స్ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ఫేర్స్ ఛార్జీలు మనము తీసుకున్నామో అవే ఛార్జీలు ఈసారి కూడా మనము కలెక్ట్ చేస్తున్నాము. వాటిలో ఎలాంటి మార్పు లేదు. సో మరి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ వాహనాలలో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులలోనే వెళ్ళి మరి క్షేమంగా ఇల్లు చేరేటట్లు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలని కోరుతున్నాను. మరి ఆర్టీసీ పరంగా ఇంకా మనకి వేరే స్పెషల్స్ అంటే అదర్ దాన్ శివరాత్రి మనకి మనం అరుణాచలంలో కూడా స్పెషల్స్ అంటే ప్రతి పౌర్ణమి రోజు ఒక స్పెషల్ బస్ ఆపరేట్ చేస్తున్నాము. అంతేకాకుండా మనకి నంద్యాల డిపో నుంచి హైదరాబాద్కు మనకి ఒక స్టార్ లైనర్ బస్సు అంటే స్లీపర్ బస్సు అనమాట, నాన్ ఏసీ స్లీపర్ బస్సు. దానికి కింద పైన కూడా బర్త్స్ ఉంటాయి, 30 స్లీపింగ్ బర్త్స్ ఉంటాయి. అది ఎక్కువసేపు కూర్చోలేకుండా ఏజ్డ్ పర్సన్స్కి అది పడుకొని ట్రావెల్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అలాగే మనకి కార్గో కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో కార్గో కౌంటర్స్ మన జిల్లాలో 4 చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లి, ప్రతి చోట కూడా మనకి ఏదైనా మనము వస్తువు వేరే చోటికి చేరవేయాలంటే అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇచ్చేస్తే మరి వెంటనే అది అక్కడికి చేర్చే సదుపాయం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలోని మదర్సా అరబియా మిసాహుల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు జల్సా ఏ దసార్ బందీ కార్యక్రమం జరిగింది. దీనికి హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సయ్యద్ అజ్మతుల్లా పాల్గొన్నారు. ఇక మదర్సాలో 10 మంది విద్యార్థులు పవిత్ర ఖురాన్ లేంసం కంఠస్థం చేశారు. హఫీజే ఖురాన్ అయ్యారు. వీరికి గౌరవ సూచకంగా దస్తార్ బందీ చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేశారు, బహుమతులు ప్రదానం చేశారు. ఇనుముల సంఘం అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లా పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేశారు. ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలని, అధర్మాన్ని వీడనాడాలని కోరారు. మదర్సా నిర్వాహకులు జమీల్ అహ్మద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ మదర్సాలో చేర్పించాలని, వారిని మంచి నడవడికలతో పాటు మంచి పౌరులుగా తీర్చిదిద్దగలమని తెలిపారు. ముఖ్య అతిథి అజ్మతుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం రాబోతుందని, అందరూ ఎక్కువగా దైవ చింతనలో సమయం గడపాలని, 30 రోజులు ఉపవాసాలు ఉండాలని అందరినీ కోరారు. इस वक्त में पूरी दुनिया में कुरान हटाओ, कुरान को दूर करो, ये फितना बहुत आम हो रहा है और उमूमन मुसलमान भी कुरान से बहुत ज़्यादा दूर नज़र आते हैं.
ऐसे वक्त में, ऐसे ज़माने में ये मदरसे, ये मकातिब, ये कुरान के और दीन के किले हैं और दीन को बचाने के लिए बेहतरीन ज़रिया है। अल्हम्दुलिल्लाह ये मदरसा कि जिसके अंदर अभी बच्चे हाफिज़ हुए हैं और जिनके लिए इनामात और दस्तारबंदी दी गई है और असनाद से नवाजा है। इंशाल्लाह ये उम्मत के होनहार वो हुफ़ाज़ हैं जो कुरान की हिफाजत में हिस्सा ले रहे हैं। अल्लाह रब्बुल इज़्ज़त हमें कुरान की तिलावत और कुरान के पढ़ने की और उसको समझ कर अमल करने की तौफीक मरहमत फरमाए। कुरान ऐसी चीज़ है कि अल्लाह ताला क़यामत में इरशाद फरमाएंगे, ऐ हाफिज़ कुरान, ऐ कुरान पर अमल करने वाले, ऐ कुरान को समझने वाले और कुरान से मोहब्बत रखने वाले, तूने मेरे कुरान की अजमत की और मेरी मोहब्बत की। कुरान की एक एक आयत पढ़ता जा और जन्नत के दर्जात को चढ़ता जा। तो ऐसे मौके पर कि हम लोगों के दिलों में ये होना चाहिए कि हम भी कुरान को पढ़ें, समझें, सोचें, अमल करें और अपने बच्चों को भी कुरान पर लगाने की कोशिश करें। मुबारक है वो माँ बाप कि जिनके बच्चों ने हाफिज़ कुरान बने हैं और हम लोगों को भी चाहिए हम भी अपने बच्चों को और अपने बच्चियों को कुरान पढ़ाने और कुरान सिखाने की मेहनत में लगाएं। अल्लाह ताला हमें दुनिया और आखिरत की कामयाबी और हिफ्ज़ कुरान और अमल कुरान की तौफीक से सरफराज फरमाए। आमीन सुम्मा आमीन। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम सामईन इकराम, ये मदरसा अरबिया मिसबाहुल उलूम शामनगर नंदियाल, ये मदरसा बहुत कदीम मदरसा है, तकरीबन 35 साल से चल रहा है। इसमें तकरीबन बहुत सारे हुफ़ाज़ इकराम फारिग हुए हैं। इसी सिलसिले से आज यही प्रोग्राम किया गया कि जो हुफ़ाज़ इकराम को दस्तारबंदी करते हैं, तो इसी तरह जो है आज 7 बच्चों को दस्तारबंदी किया गया और उनको सर्टिफिकेट दिया गया मदरसे के ज़रिए से। अल्हम्दुलिल्लाह इसी साल हर साल इसी तरह चलता रहेगा। ఈ మధ్య కాలంలో దొంగలు ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కాస్త రిస్క్ చేస్తే చాలు భారీ మొత్తంలో దోచుకోవచ్చని ఆలోచిస్తున్నారు ఏమో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సౌరవ్ గంగూలీ ఇంటిని లూటు చేసిన దొంగలు నంద్యాల పట్టణంలోని స్థానిక రైతున్న సరం వద్ద ఉన్న శిల్పానగర్లో భాషా కుటుంబీకులు కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. అయితే వారి ఇంట్లో ఆరోగ్యం బాగాలేక కర్నూలుకు వెళ్లడంతో ఇంటికి తాళాలు వేయడంతో ఇంటిపై దొంగలు రెక్కివేశారు. ఇదే అనువుగా ఇంటి తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాల్లో కనిపిస్తామని ఉద్దేశంతో సీసీ కెమెరాల్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న 3 తులాల బంగారు నగలు, 50,000 నగదు వెండి చోరీ చేశారు. కర్నూలు నుండి ఇంటికి వచ్చేసరికి తాళాలు సీసీ కెమెరాలు పగిలి ఉండడంతో భయంతో పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. కర్నూలుకెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంటి లూటీ చేశారని కన్నీంటి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట్లో వారికి ఆరోగ్యం బాగాలేదని కర్నూలుకెళ్లి హాస్పిటల్కి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి డబ్బు, బంగారం చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ऐसा बोला बोलो तुम्हारे को आधा कार्ड ले नहीं लो म्यूट कर डाल को बैकग्राउंड म्यूजिक रखना। कंप्लेंट देना उनको देना होना डर होना सरा वाला था कट कर नहीं लो म्यूट कर दो। ₹1,00,000 बोलो ना भाई మళ్ళీ ఇది చేస్తా మొత్తం ఏదో పెట్టి గట్టిగా కొట్టినారు, షాట్లో కొట్టినారు బాగా సింపుల్ కదా.
అది మెమొరీ మనకు చిప్ ఉంటుంది కింద ఎడన పెట్టి అది చూడలేవు అది ఐడియా లేదు వాళ్ళు ఏమనుకున్నారు లైవ్ అని కట్ చేసిన వాళ్ళు ఎంతవరకు చేసినారు నంద్యాల కూరగాయల మార్కెట్ రైతు బజార్లో అల్లం కేజీ ధర 160 నుండి 180 వరకు పలుకుతుంది. వారం రోజుల క్రితం అల్లం కేజీ ధర 120 నుండి 130 వరకు ఉండగా ఇప్పుడు ఈ ధర మరో 30 రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగింది. అల్లం వినియోగం పెరగడం, రాయలసీమ జిల్లాల నుండి అల్లం దిగుమతులు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు హోల్సేల్ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. వేసవిలో అల్లం పచ్చళ్లు పెట్టడం, వివాహాలు తదితర కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడం వల్ల అల్లం వినియోగం భారీగా పెరగడంతో గిరాకీకి తగ్గట్టు ధరల్ని వ్యాపారులు పెంచేశారు. అసలు అల్లం కొత్తిమీరలో మాకు అసలు కూడా రాదు. అదే తప్ప 60 రూపాయలు 70 రూపాయలు నెలలో ఒకసారి 120 వేసినారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల గడ్డివాము కాలిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించి అక్కడున్న వార్త వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ టెంపుల్లో ఆవులకు దాన కాలిపోవడంతో దాన లేక ఇబ్బందులు పడుతున్న ఆవులకు కావలసిన దాన ఇస్తామని మానవత్వం చాటుకున్న ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులు మరియు శ్రీకృష్ణ టెంపుల్ నిర్వాహకులు ఎన్ఎండి ఫిరోజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పొద్దున్నే మేము క్యాన్వాసింగ్ చేసేటప్పుడు మాకు ఇమీడియట్ న్యూస్ వచ్చింది, ఇక్కడ కృష్ణ టెంపుల్ దగ్గర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి అంత కాలిపోయిందని, దాదాపు చాలా లాస్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది. మేము ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని లాస్ ఎంత అయిందో దానికి మనం ఖచ్చితంగా దీనికి సహకారం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో జగనన్నకు చెబుతున్న స్పందన ద్వారా ప్రజల సమస్యల వెనుకలు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. విద్యుత్ బకాయిలు చెల్లించమని అడిగితే లైన్మెన్ పై కత్తితో దాడి, హాస్పిటల్కి తరలింపు. వారిపై తగు చర్యలు తీసుకోవాలి విద్యుత్ శాఖ రామయ్య. నంద్యాల రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో వెంటనే స్పందించి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. మహాశివరాత్రికి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు, జిల్లా అధికారి రాజియా సుల్తానా వెల్లడి. నంద్యాలలోని మదర్సా అరబియా మిసాహుల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ నందు జల్సా ఏ దస్తార్ బందీ కార్యక్రమం.
ర్యాకెట్ చేస్తున్న దొంగలు. హాస్పిటల్కి వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరు. కూరగాయల మార్కెట్లో భారీగా పెరిగిన అల్లం ధర. కొనాలంటే వెంబెళ్లెత్తిపోతున్న ప్రజానికం. నంద్యాల కృష్ణ టెంపుల్లో షాక్ సర్క్యూట్. గడ్డివాము దగ్ధం. పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.